హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో మేము ఎలా అయితే పూజ చేసుకుంటామో అదైతే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మేమైతే అమ్మవారిని పెట్టుకొని పూజ అట్లా అయితే చేసుకోమండి. నార్మల్గా ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటాము, అలా ప్రసాదాలు చేసుకొని పెట్టుకుంటామండి. ప్రసాదంగా అయితే నేనైతే పులిసన్నం, పొంగలి, పాయసం, శనగలు అవన్నీ నానబెట్టుకొని దేవుడికైతే ప్రసాదం పెట్టుకున్నామండి. పండ్లు, జాకెట్ అవి కూడా పెట్టుకుంటాము. ఈ విధంగా అయితే మేము పూజ చేసుకుంటాము. మా పాప అండి హాయ్ చెప్తుందంట. మా అత్తమ్మ నేనైతే ఈ విధంగా కలిసి ఈ విధంగా పూజ అయితే చేసుకుంటామండి. నెక్స్ట్ గుడికి అయితే వెళ్తాము. మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి. నేను, మా అత్తమ్మ, మా పాప అయితే గుడికి అయితే వెళ్తున్నాం. ఆటో అయితే ఎక్కేసామండి. ఆటోలో అయితే వెళ్తున్నాం టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మేము. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. టెంకాయ అయితే తీసుకున్నాము. ప్రదక్షిణలు చేసేసి వచ్చి నేనైతే టెంకాయ కొడుతున్నాను. నెక్స్ట్ అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ మా పాప అయితే బాగా అల్లరి చేస్తుంది ఇవాళ. ఈ టెంపుల్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే జరుగుతుందండి. స్వామి అయితే పూజకి అన్నీ అలంకరిస్తున్నాడండి. పూజకి సంబంధించినవన్నీ అమ్మవారిని అయితే బాగా అలంకరిస్తున్నాడు. మా బాబు అయితే గంట కొట్టాలంటండి. గుడిలో గంట కొట్టడానికి అలా చేస్తూ ఉంది. అందుకని అత్తమ్మ అయితే గంట కొట్టిస్తుందండి. ఈ విధంగా అమ్మవారిని అయితే స్వామి అయితే అలంకరించాడండి. నెక్స్ట్ పూజకు సంబంధించిందంతా స్వామి అయితే సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ విధంగా మొత్తం సిద్ధం చేశాక అక్కడ పూజ చేసుకోవడానికి, వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వచ్చిన అందరూ కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్తున్నాడు స్వామి అయితే. అందరైతే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. పూజ చేసుకునేదానికి చాలామంది అయితే వచ్చేసారండి. మేమైతే జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేస్తామండి. మేమైతే దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంటికైతే వచ్చేసామండి. మా పాప ఇంటికి రాగానే నిద్రపోయిందండి. పాపనైతే పండేశాను. నెక్స్ట్ ఒక 5 మంది ముత్తైదులను అయితే ఇంటికి పిలుచుకొని వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చానండి.
లాస్ట్లో అయితే మా అత్తమ్మకు కూడా వాయనం అయితే ఇచ్చేసానండి. ఈ విధంగా మా ఇంట్లో అయితే నేనైతే పూజ చేసుకున్నాను ఇవాళ. మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకుంటారో, మీరు ఏ విధంగా చేసుకుంటారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ అండి.